జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. Now we are talking about the ministry, the different ministries in the God's field. ఈ రాత్రికాల సమయంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాం. మరి దేవుని యొక్క పరిచర్యలో మరి కొన్ని రకరకాలైనటువంటి ఆ యొక్క పరిచర్యలను గురించి మనం తెలుసుకుందాం. So first all praise be to our Lord and Savior Jesus Christ, and greetings to you all, and my precious vandanalu to you all, those who are attended here on the platform of Living Prayer Group. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా కూడి ఉన్నటువంటి అందరినీ బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. So now let us meditate on different ministries that are in the kingdom of God. దేవుని యొక్క రాజ్యానికి సంబంధించి దేవుని యొక్క రాజ్యములో మరి రకరకాలైనటువంటి పరిచర్యలు, కొన్ని రకాలైనటువంటి పరిచర్యలను గురించి మనం తెలుసుకుందాం. So many people think preaching the word of God is only the ministry that is very, very interesting towards our Lord Jesus Christ. చాలా మంది తలంచేది ఏంటంటే ఏదో దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం మాత్రమే, సువార్త ప్రకటించటం మాత్రమే దేవుని యొక్క పరిచర్య అని అనుకునేటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. So many people are amongst us think like this because we do not know that. మనలో అనేక మంది ఈ విధంగానే తలుస్తూ ఉంటూ ఉన్నారు. పరిచర్య అంటే ఖచ్చితంగా ఏంటో అని తెలియక. So we do not know how to preach the word of God, so I am not able to serve the Lord. So many think like that. నేను దేవుని వాక్యాన్ని బోధించడం ఎలాగో నాకు తెలియదు, కాబట్టి నేను పరిచర్య చేయలేను అని అనుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు. So many people, and I have no education, I do not know how to read the Bible, so I cannot do the God service. So many people think like this. కొంతమంది నేను చదువుకోలేదు, నేను బైబిల్ చదవలేను, మరి వాక్యం చెప్పలేను, కాబట్టి నేను దేవుని పరిచర్య చేయలేను అని అనుకునేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. So many people thinking only the preaching God's word is the service that is in the God's presence. దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని కేవలము వాక్యోపదేశం చేయటం మాత్రమే, సువార్త ప్రకటించటం మాత్రమే దేవుని పరిచర్య అని అనుకుంటూ ఉన్నారు. Let us meditate about this precious topic this night. ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క విషయమై మనము ధ్యానం చేద్దాం. So let us open our Bible, the first epistle to Corinthians. This is the Paul's epistle to 1 Corinthians chapter 12 verse 5. మనం దేవుని యొక్క వాక్యంలో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. So it is chapter 12 verse 5. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. So I am reading. So those who have the Bible, please open your Bibles and observe the lines along with me and think like this. బైబిల్ గ్రంథం అన్నటువంటి వాళ్ళు దయతో నాతో పాటు తెరచి దయతో చూడాలని కోరుతూ ఉంటూ ఉన్నాను. So there are varieties of service but the same Lord. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. Yes, our God is one. దేవుడు ఒక్కడే.
So that God is Lord Jesus Christ. ఆ దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. So our Lord Jesus Christ is the only God, the only Savior, and the only way to the heaven. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మరి పరలోకానికి మార్గం అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆయనే రక్షకుడై ఉన్నాడు. So if we listen to his word and if we follow according to his word, we will please our Lord Jesus Christ. ఈ వాక్యాన్ని మనం చదివి, ఈ వాక్యాన్ని మనం విని, ఈ వాక్యానుసారంగా మనము జీవిస్తూ ఉన్నట్లయితే మనము దేవునిని సంతోషపరచగలిగినటువంటి వారిగా ఉంటాం. So God always desires us to please him. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా ఆయన సంతోషపరచబడాలని, మరి మహిమపరచబడాలని. So by our every activity, he wants to be praised, he wants to be pleased by us. మన యొక్క ప్రతి క్రియ ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా ఆయన తన యొక్క నామాన్ని మహిమపరుచుకోవాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. So here the Apostle Paul says there are varieties of services, varieties of ministries in our Lord Jesus Christ. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు, దైవజనులైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి అని. So what are those ministries? So let us meditate now this night clearly. అయితే ఎటువంటి పరిచర్యలు మరి ఉన్నవో మరి ఈ రాత్రి కాల సమయంలో మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. So here I am not talking about the gifts of the Holy Spirit. నేను ఆత్మ వరములను గురించి నేను మాట్లాడటం లేదు కానీ, but I am talking about the gifts assigned to us by our Lord Jesus Christ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి, మనలను చేయమన్నటువంటి ఈ నానా విధమైనటువంటి పరిచర్యల గురించి మనం ధ్యానం చేసుకుందాం. So let us come to the verse 28, the same chapter, 1 Corinthians chapter 12 and verse 28. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం, మనము దృష్టి ఉంచుదాం. And God has appointed in the church first apostles, second prophets and teachers, and then miracles, and then gifts of healing, helping, administrating, and various kinds of tongues. ఇక్కడ మనం చూస్తాము ఈ యొక్క 28వ వచనంలో దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయు వారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరుచు కృపావరములు గల వారిగాను, కొందరిని ఉపకారములు చేయువారి గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. Yes, God has appointed so many people in different ways. దేవుడు అనేక మందికి నానా రకములైనటువంటి, నానా విధములైనటువంటి పరిచర్యలను అప్పగించిన వానిగా ఉన్నాడు. All these people are working for the welfare of church. మరి ఈ యొక్క పరిచర్యలన్నీ కూడా అప్పగించబడినటువంటి వ్యక్తులందరూ కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకే మరి పని చేయవలసి ఉంది. All these different ministry doers, all thinking about the development of the church only. పరిచర్యలు ఎన్ని ఉన్నా, మరి ఎటువంటి పరిచర్యలు అయినప్పటికీ కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే చేయవలసినటువంటివిగా ఉన్నాయి. So we know the apostles. ఈ మొదటగా మనం
అపోస్తుల పరిచర్యను గురించి మనం చూస్తాం. అపోస్తుల గురించి మనకు తెలుసు. We call the apostles. The apostles are the 12 disciples of our dear Lord Jesus Christ. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ యొక్క అపోస్తులు అనేటువంటిది మనం గమనించగలిగితే మొట్టమొదటిగా అపోస్తులను యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు తన యొక్క 12 మంది శిష్యులలో. So the 12 apostles were appointed by the Lord Jesus Christ to preach the gospel of the kingdom of our God. దేవుని రాజ్యాన్ని గురించి మరి ప్రకటించటానికి యేసుక్రీస్తు ప్రభువు 12 మంది అపోస్తులను మొదట ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. If you observe in the gospels of our Lord Jesus Christ in the New Testament, God has sent all the 12 apostles when he was sojourned on this earth to preach the gospel of the God's kingdom. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా సువార్తల్లో మనం చూస్తే ఆయన అపోస్తులను ఏర్పాటు చేసుకొని వారిని సువార్తను ప్రకటించడానికి వారిని పంపించినటువంటి వానిగా ఉన్నాడు. Along with the power to cast out the demons and to heal the sick people and doing miracles, he sent all the 12 apostles into the society. దయ్యములు వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి, అద్భుతములు ఆశ్చర్య కార్యాలు జరిగించటానికి దేవుని యొక్క శక్తిని వారికి అనుగ్రహించి వారిని పంపించినటువంటి వానిగా ఉన్నాడు. This is the prime aim of our Lord Jesus Christ in preaching the gospel. దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను ప్రకటించటం అనేటువంటిది ప్రాథమికమైనటువంటి ఉద్దేశమై ఉన్నది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి. So who want to confirm God's word with the signs that he does according to the word. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ మరి అద్భుతాలని మరి ఆశ్చర్య కార్యాలని జరిగించారు. So the apostles, we know the lives of all the apostles. Jesus when sent all 12 apostles, even the Judas Iscariot who betrayed our dear Lord Jesus Christ for death is also one of them. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధాతో సహా మరి 12 మంది అపోస్తులను ఆయన పంపించినటువంటి వానిగా ఉన్నాడు సువార్తను ప్రకటించడానికి. So when they went out preaching the gospel and doing miracles in the outer society, when they returned to Jesus again after finishing their ministry, they exclaimed with Jesus, Lord Jesus, you are so great. You are so great. You have given us the great mighty power for doing such a great ministry, and even the devils obeying us. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మరి ఆ 12 మంది అపోస్తులను లోకంలోనికి పంపించిన తర్వాత సమాజంలో మరి ప్రజల మధ్యలో వారు పరిచర్యం చేసి అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి మళ్ళీ తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎంతో సంతోషంగా చెబుతూ ఉంటూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉందయ్యా, మాకు ఇదిగో దయ్యాలు కూడా లోబడతా ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు చేయగలిగామని. So this is the ministry of apostles. ఇది అపోస్తులు చేసినటువంటి పరిచర్యగా మనం చూస్తూ ఉన్నాం. So apostles preached the gospel along with the miracles which was happened in the lives of so many people, confirming the word they preached. దేవుని యొక్క వాక్యాన్ని బోధించడంతో పాటుగా వారి యొక్క పరిచర్యలో ఆ యొక్క పరిచర్యను స్థిరపరచటం కోసమై మరి అద్భుతాలను కూడా దేవుడు జరిగించినటువంటి వానిగా ఉన్నాడు. So this is the first ministry, the first type of ministry that God has appointed for us. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి మరి నియమించినటువంటి పరిచర్యల్లో ఈ అపోస్తుల పరిచర్య అనేటువంటిది మొట్టమొదటిది. So the apostolic ministry is a very difficult, highly
valued and esteemed ministry. ఈ అపోస్తలుల మేము పరిచర్య అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది, మరి చాలా గౌరవప్రదమైనటువంటిది కూడా. So when you want to do the apostolic ministry, you have to be fasting prayer, and you have to be steadfast and very commitment in your prayer life and meditating God's word, and you have to concentrate only on the God, leaving all the worldly desires and fleshly desires. ఈ యొక్క అపోస్తలుల పరిచర్యను కొనసాగించేటువంటి వాళ్ళు, జరిగించేటువంటి వాళ్ళు ప్రభువు కొరకు ప్రత్యేకంగా సమర్పించుకున్నటువంటి వాళ్ళై మరి ఒక త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి వారిగా ఉన్నారు. విరివిగా దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం, మరి దేవుని యొక్క మరి సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించడం అనేటువంటిది వాళ్ళు చేయవలసినటువంటి పని అయి ఉంది. So the apostolic ministry was not limited only to the 12 apostles who followed the Lord Jesus Christ when he was sojourned on the surface of this earth. ఏదో అపోస్తలుల పరిచర్య అంటే ఏదో ఆ 12 మంది శిష్యులతోనే మరి అది సరిపోయేది కాదు, కానీ వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క పరిచర్యను మరి కొనసాగించవలసినటువంటి అవసరము ఉంది. So that apostle ministry was not just confined or not just limited to the 12 apostles who were followed Jesus. అపోస్తలులైనటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి ఆ 12 మంది తో మాత్రమే ఆ యొక్క అపోస్తలులైనటువంటి ఆ యొక్క అపోస్తలుల పరిచర్య అనేటువంటిది మరి కాదు, కానీ so that apostolic ministry can also be possible to the other people, just like Saint Paul. అపోస్తలుల చేసినటువంటి పరిచర్య మాత్రమే కాదు, అటువంటి పరిచర్యను అపోస్తలులైనటువంటి పౌలు గారు చేశారు. సామాన్యమైనటువంటి ప్రజలు కూడా దేవుని పరిచర్యకు సమర్పణ చేసుకున్నటువంటి వారిలో అనేక మందికి అటువంటి పరిచర్య అప్పగించబడింది. So this apostolic ministry is possible to all the people, those who are walked like our Saint Paul, who wrote all the epistles. ఈ యొక్క సువార్తలు, ఆ యొక్క పత్రికలు రాసినటువంటి అపోస్తలులైనటువంటి పౌలు గారిని అనుసరించేటువంటి వారిగా ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క అపోస్తలుల పరిచర్యను జరిగించేటువంటి వారిగా ఉంటారు. Also, let us go to the next ministry that was appointed, that was given by our Lord Jesus Christ, that is prophecies. రెండవదిగా మనం గమనించినట్లయితే అపోస్తలులైనటువంటి ఆ యొక్క అపోస్తలుల పరిచర్య తర్వాత రెండవదిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి చేత మానవులకు మరి అప్పగించబడినటువంటి పరిచర్యను ఒకసారి మనం గమనించగలిగితే అక్కడ రాయబడి ఉంది, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను అని రాయబడి ఉంది. ప్రవక్తల పరిచర్యగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. So this is a prophetic ministry. ఇది ప్రవచనాత్మకమైనటువంటి పరిచర్య. So this ministry is also possible even in nowadays. ఈ యొక్క ప్రవక్తలు ఈనాటికి కూడా సంఘాల్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. If you are faithful in the Lord Jesus Christ, He can do everything for you. ప్రభు సన్నిధిలో ప్రభువుకు నమ్మకంగా నువ్వు జీవించగలిగితే దేవుడు ఇటువంటి పరిచర్యను నీకు అప్పగించగలడు. So the faithful man shall abound with the God's blessings according to our holy scriptures. దేవుని యొక్క వాక్యం మనకు బోధించేటువంటిది, లేఖనాల్లో మనం చూసేటువంటిది ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో సమర్పణ కలిగి నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళని దేవుడు దీవించేటువంటి వానిగా ఉన్నాడు, పరిచర్యలో వాడుకునేటువంటి వానిగా ఉన్నాడు. So those who are in the prophetic ministry can prophesy about the future things, can prophesy about the lives of the human people, and can prophesy God's things for the development and welfare of our church.
సంఘంలో మరి ప్రవక్తలుగా పనిచేసేటువంటి వాళ్ళు, ప్రవక్తల పరిచర్యను జరిగించేటువంటి వాళ్ళు మరి రానున్నటువంటి భవిష్యత్ విషయాలను గురించి మరి ఆ యొక్క బోధించేటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. మరి దేవుని యొక్క రాజ్య సువార్తను ఆ విధంగా భవిష్యత్ విషయాలను ప్రకటించడం ద్వారా మరి జరిగించేటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. So, and the third ministry is teachers, Bible teachers. మూడవదిగా మనం గమనించినట్లయితే, మూడవ పరిచర్య ఇక్కడ మనం గమనించినట్లయితే బోధకుల పరిచర్య. Yes, these people can teach the Bible in Bible colleges, and they will prepare so many students in young age for teaching the Holy Bible. ఈ యొక్క పరిచర్యను జరిగించేటువంటి వాళ్ళు బైబిల్ కాలేజెస్లో మరి యొక్క టీచర్స్ గాను మరి దేవుని యొక్క వాక్యాన్ని తర్ఫీదిచ్చేటువంటి వాళ్ళు గాను మరి ఉంటారు. So even the Sunday school teachers and the children missionaries also come under this section. ఇక సండే స్కూల్ టీచర్స్ కానీ ఆ యొక్క చిల్డ్రన్ అద్భుత పరిచర్య, అద్భుతములు చేసేటువంటి పరిచర్య. So miracles doing ministry is not possible to all the pastors or all the preachers. అయితే ఇక్కడ మనం గమనించగలిగినటువంటిది ఏంటంటే అద్భుతములు చేసేటువంటి ఆ యొక్క పరిచర్య ఒకసారి మనం గమనిస్తే అది అందరూ చేయగలిగినటువంటిది కాదు, అందరి వలన అయ్యేటువంటిది కాదు. So it is a special gift given by God to a precious people. ఇది ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు దేవుడిచ్చేటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి పరిచర్యగా మనం చూస్తూ ఉన్నాం. So the popular speakers, those who are well noted internationally, they think, we are not able to do the miracle in our ministry. We are preaching the word all over the world, but we are not able to performing miracles in our life. So the miracles are false, they think. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో దేశ విదేశాల్లో అంతర్జాతీయంగా జాతీయంగా మరి గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళు, గొప్పగా దేవుని యొక్క పరిచర్యలో వాక్యోపదేశకులుగా వాడబడేటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క స్వస్థతలు జరిగించేటువంటి ఈ యొక్క అద్భుతాలు చేసేటువంటి వారిగా ఉండరు. So they think, they cannot do miracles in their preaching ministry. They think the miracles ministry itself wrong. ఇక్కడ వాళ్ళు వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళుగా ఉంటారు, ఇంకా ఆ యొక్క అద్భుతాలు జరిగించేటువంటి వారిగా ఉండరు. ఆ యొక్క అద్భుతాలు జరిగించేటువంటి మరి ఆ యొక్క పరిచర్య వాళ్లకు అప్పగించబడలేదు. So they think it is wrong nowadays. కొంతమంది కొంతమంది తలంచేటువంటిది ఏంటంటే ఇక అది ఈ రోజులలో మరి అటువంటి అద్భుతాల పరిచర్య లేదు అని తలంచేటువంటి వాళ్ళు ఉంటారు. So if God loves to give such a miracle doing ministry to a special person, he can make him a miracle doing person in his ministry. It is possible for God. ఈ దినాల్లో కూడా దేవుడు అటువంటి అద్భుతాలు చేసేటువంటి పరిచర్యను అప్పగించినటువంటి వాళ్ళకి మరి వాళ్ళ ద్వారా అద్భుతాలను దేవుడు చేయగలడు. అది ఈ దినాలలో కూడా అటువంటి సమర్పణ కలిగినటువంటి దైవ సేవకుల ద్వారా దేవుని బిడ్డల ద్వారా జరిగించబడుతూ ఉంది. So the other ministry, that is fifth ministry, gifts of healing. ఇంకొకటి ఐదవదిగా మనం గమనించినట్లయితే స్వస్థపరిచేటువంటి పరిచర్య. So the special people, the specially gifted people, healing powered people, those who are appointed by our Lord Jesus Christ, will perform healings by their prayers. కొంత సంఘాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొంతమందిని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి స్వస్థపరిచేటువంటి ఆ యొక్క పరిచర్యను అప్పగించి మరి వారి ద్వారా అటువంటి పరిచర్యను జరిగిస్తూ ఉంటూ ఉన్నాడు. So a special gift
given to special people in God's church. దేవుని యొక్క సంఘంలో ప్రత్యేకమైనటువంటి వారికి మరి దేవుని యొక్క అభిషేకంతో పాటుగా ఈ యొక్క పరిచర్యను స్వస్థపరిచేటువంటి పరిచర్యను దేవుడు అప్పగిస్తూ ఉంటూ ఉన్నాడు. So our God is only one God. దేవుడు ఒక్కడే గాని, Our Lord is one Lord. మన ప్రభువు ఒక్కడే గాని, Our Lord Jesus Christ is only one Savior. యేసుక్రీస్తు ప్రభు మరి ఒక్కడే రక్షకుడు అయి ఉన్నాడు. So, but He is giving different responsibilities, ministries to different people according to their capacities. ప్రభు ఒక్కడే గాని, మరి రక్షకుడు ఒక్కడే గాని, మరి పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. దేవుడు వారి మరి ఆధిక్యతలను బట్టి మరి దేవుడు వారికి ఆ యొక్క పరిచర్యలను అప్పగించేటువంటి వానిగా ఉన్నాడు, తన నామానికి మహిమకరంగా. So we have to praise God for all these things, but we should not envy, or we should not jealous about the people, those who are blessed with all these gifts. ఈ యొక్క పరిచర్యలన్నిటిని బట్టి దేవుని నామాన్ని మనము గణపరచాలి, స్తుతించాలే కానీ మరి నాకు ఆ పరిచర్య లేదు, నాకు ఈ పరిచర్య లేదు అని మనము ఒకళ్ళను చూసి ఒకళ్ళము అసూయపడేటువంటి వారిగా ఉండకూడదు. So feeling jealousy is a great curse which causes so many problems in our lives. ఈ యొక్క అసూయ అనేటువంటిది, ఈ యొక్క ద్వేషం అనేటువంటిది అనేక సమస్యలకు కారణమవుతుంది. So if you think, if you remember about King Saul, the first king of Israel, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుని గురించి మనం చూస్తే, he felt very jealous about King David. ఆ యొక్క దావీదును చూసి ఎంతో అసూయపడినటువంటి వానిగా ఉన్నాడు, ద్వేషించినటువంటి వానిగా ఉన్నాడు. So always he felt jealous about David. దావీదును గురించి ఎల్లప్పుడూ కూడా అసూయతోనే తాను జీవించాడు. So he lost all his life, he lost all his anointment, he lost all his blessings. అందుకే మరి దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోయాడు, దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను కోల్పోయాడు. So my dear beloved people, ప్రియమైన దేవుని బిడ్డలారా, so now God is giving you a greatest and biggest warning to you. Be not filled with jealousy. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. So you have to satisfy with the ministry, with the responsibility what God has given you. దేవుడు నీకు ఏమైతే అప్పగించాడో, ఎటువంటి పరిచర్యను అప్పగించాడో దానిని చేస్తూ మరి తృప్తికరంగా ఉండి దేవుని నామాన్ని మహిమపరచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. Yes, you have to do it with great commitment and dedication. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని మరి గొప్ప ఆధిక్యతగా భావించి గొప్ప సమర్పణ కలిగి మరి దాన్ని చేయవలసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. So if you do it with all your heart and with all your mind and with all your knowledge and with dedication and commitment, God will honor you with greater responsibilities and will call you very good and very good, my beloved servant, well done, he will say. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ యొక్క పరిచర్యను నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వు మరి చేసినట్లయితే దేవుడు అంటాడు, నువ్వు చేసేటువంటి అంత నమ్మకమైనటువంటి ఆ పరిచర్యను చూసి బడా నమ్మకమైనటువంటి నా దాసుడా అని ఆయన పిలుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇంకా బలమైనటువంటి ఆ యొక్క పరిచర్యలు, ఎక్కువ తలంతులు నీకు ఇచ్చేటువంటి వానిగా ఉంటాడు. So all people always think about all these ministries, all these gifts that we have discussed so far.
ఇప్పుడు ఈ కొన్ని మన పరిచర్యల్ని మనము ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం ఆ యొక్క పరిచర్యల గురించి. So all people always think only about these ministries: apostolic ministry, prophetic ministry, teaching and preaching ministry, and miracles ministry, and gifts of healings ministry. ఈ యొక్క మనం మాట్లాడుకున్నాం ఈ యొక్క పరిచర్యల గురించి. అపోస్తుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, మరి బోధకుల పరిచర్య, తర్వాత అద్భుతాలు చేసేటువంటి మరి స్వస్థపరిచేటువంటి పరిచర్య. So we always discuss and think only about these ministries. మనము ఈ యొక్క పరిచర్యల గురించే మనము మాట్లాడుకోవలసినటువంటి వారిగా ఉన్నాం. ఆ యొక్క పరిచర్యలను గురించే మనము మనసును పెట్టుకోవాల్సిన వారిగా ఉన్నాం. So there are some more very valuable and responsible ministries are there. Those are given by our dear Lord Jesus Christ. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరికొన్ని పరిచర్యలు దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచర్యలు మరి ఉన్నట్లుగా మనం చూస్తాం. So those were also very precious as we are comparing the previous ministries. ఇప్పటి వరకు మనము మాట్లాడుకున్నటువంటి యొక్క పరిచర్యలతో పోల్చినట్లయితే మిగిలినటువంటి పరిచర్యలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి, ప్రశస్తమైనటువంటివి, అమూల్యమైనటువంటివిగా మనం చూస్తాం. Yes, let us see. Apostolic ministry, the first one; prophetic ministry, the second one; the third one, teaching ministry; and the fourth one, miracles ministry; and the fifth one, gifts of healing; and the sixth ministry, helping ministry. ఇక్కడ మనం helping neighbor, helping sick people, helping the needy people, helping the disabled people, and helping so many people, those who are in need of your help. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ధ్యానం చేసాం. మొదటిగా అపోస్తుల పరిచర్య, తర్వాత ప్రవక్తల పరిచర్య, తర్వాత బోధకుల పరిచర్య, అద్భుతాలు చేసేటువంటి పరిచర్య, స్వస్థపరిచేటువంటి పరిచర్య అని ఈ యొక్క 5 పరిచర్యల గురించి మనం చూసాం. మరొక పరిచర్యను మనం గమనించగలిగితే అనేక మంది అవసరతల్లో ఉన్నటువంటి వాళ్లకు సహాయం చేయగలిగినటువంటి పరిచర్య, నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వారికి ఓ నిరీక్షణ కలుగజేసేటువంటి పరిచర్య, ఇదిగో అధైర్యంతో ఉన్నటువంటి వారిని ధైర్యపరచగలిగినటువంటి ఓ పరిచర్య. So helping ministry is also a precious and wonderful and very very valuable ministry in the sight of God. దేవుని దృష్టిలో అనేక మందికి సహాయపడేటువంటి, సహాయము పొందగోరినటువంటి వారికి, పొందవలసినటువంటి వారికి సహాయపడేటువంటి పరిచర్య దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైనటువంటిది. So many people think that we are not blessed with apostolic ministry, that we are not blessed with prophetic ministry, we are not blessed with teaching ministry or miracle ministry or healing ministry. So many people think like that. But they have the nature of Jesus Christ, which can make them to help others. ఇక్కడ కొంతమంది మరి అనుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు. అయ్యో, నాకు అపోస్తుల మినిస్ట్రీ అప్పగించలేదే, ఆ యొక్క ప్రవక్తల పరిచర్య అప్పగించలేదే, ఆ యొక్క అద్భుతాలు చేసేటువంటి పరిచర్య చేయలేకపోతున్నానే, స్వస్థపరిచేటువంటి ఆ యొక్క పరిచర్య చేయలేకపోతున్నానే అని మరి అనుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు. అయితే మరి అనేక మందికి సహాయపడగలిగేటువంటి, అనేక మంది అవసరతల్లో ఆదుకునేటువంటి ఆ యొక్క పరిచర్యను చేయటం అనేటువంటిది చాలా మరి శ్రేష్టమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. So Mother Teresa did that in India. భారతదేశంలో మదర్ తెరిసా అటువంటి పరిచర్యను జరిగించింది. Florence Nightingale did that ministry in so many countries. అనేక దేశాలలో ఫ్లారెన్స్ నైటింగేల్ అనేటువంటి ఓ స్త్రీ మరి అటువంటి పరిచర్యనే జరిగించింది. So George Muller did this type of ministry in his life, and he was a cause of so many orphan children.
జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు కూడా అనేక ప్రాంతాలలో ఇటువంటి పరిచర్యనే జరిగించాడు. అనేక మంది అనాథలైనటువంటి వారికి సహాయం చేస్తూ ఆదుకుంటూ మరి ఉత్తమమైనటువంటి పరిచర్యను జరిగించాడు. So he fed thousands of orphan children with good food and prayerful life. ప్రార్థనా జీవితంతో పాటుగా అనేక వేల మందికి ఆ ఆహారాన్ని తీర్చాడు. అనాథలైనటువంటి వారిని చేర్చుకొని వారిని ఆదరించి ఆహారం పెట్టాడు. అన్ని వసతులు ఆయన చూశాడు. He became a father to fatherless children. He became a motherless children. తండ్రి లేని వారికి తండ్రిగాను, తల్లి లేని వారికి తల్లిగాను ఆయనే ఉండి ఆదరించినటువంటి వానిగా ఉన్నాడు. So what a great ministry that was. ఎంత గొప్ప పరిచర్య అది. So many people in the church think only preaching God's word is the ministry. సంఘంలో చాలామంది అనుకునేది ఏంటంటే దేవుని వాక్యాన్ని బోధించటం మాత్రమే పరిచర్య అనుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు. So performing miracles in the ministry is also only a ministry. They think like that. అద్భుతాలు చేసేటువంటి పరిచర్య మాత్రమే పరిచర్య అనుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు. So if you have Christ's nature, if you have Christ's mind in you, you can help the people, those who are in need of your help. క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఆ యొక్క మనసు నువ్వు కూడా కలిగి ఉంటే ఇటువంటి అనాథలైనటువంటి వారిని చేరదీసి వారికి పట్టెడు అన్నం పెట్టి మరి తల్లిగా తండ్రిగా నువ్వు వారిని హక్కును చేర్చుకునేటువంటి వానిగా ఉంటావు. So the last but not least ministry is administration in the church. ఇక్కడ మనము చివరిగా మనం గమనించగలిగినట్లయితే ఆ యొక్క సంఘంలో మరి ఆ పరిచర్య చేసేటువంటి ఆ సంఘాన్ని చూసుకునేటువంటి పరిచర్య. So all Christians have a responsibility, have a greatest responsibility even to participate in the ruling system. సంఘంలో మరి సంఘాన్ని ఏ విధంగా ఒక క్రమమైనటువంటి విధానంలో నడిపించాలో దాన్ని పరిపాలించాలో మరి అది ఓ శ్రేష్టమైన బాధ్యత కలిగినటువంటి పరిచర్య. Here if we think about the administration ministry, so it is in the church, it is also we can make it an example in the outside church also. ఇక్కడ మన సంఘము స్థానిక సంఘము ఒకటే కాదు కానీ బయట సంఘాలు కూడా ఆ యొక్క సంఘాలను నడిపించేటువంటి విధానము ఆ సంఘాలను పరిపాలన చేసేటువంటి ఆ యొక్క విధానం అనేటువంటిది మనం చూస్తాం. So our Lord commanded us to save all the people from sin and make them to enter into the eternal life. That was the standard instruction of our Lord Jesus Christ. It's okay. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో మీరు అందరూ అంతటా సువార్త చేసి మరి అందరినీ క్రీస్తు పరలోక రాజ్యములోనికి ఆయుధపరచండి అని ఆయన వాగ్దానం చేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. మంచిదే. So that has been in India in so many ways, in so many different churches, it is being done. ఆ విధంగా భారతదేశంలోనూ ఇంకా అనేక దేశాల్లో కూడా మరి అటువంటి పరిచర్య జరుగుతూ ఉంది. So many people are striving day and night and all times in all seasons to save the sinners and make them to enter into eternal life and to reach the heaven. సువార్తను బోధించటం ద్వారా మరి వ్యక్తిగత పరిచర్య చేయటం ద్వారా మరి అనేక మంది పాపులను రక్షణలోనికి తీసుకొని వచ్చి దేవుని యొక్క రాజ్యానికి మరి చేర్చేటువంటి ఆ యొక్క విషయంలో అనేక మంది ప్రయాసపడుతూ ఉంటున్నారు. మంచిదే. So but does it not our responsibility to keep them in a secure place and to give them security, not to get back to their old situation?
మరి మనం ఆ విధంగా చేయగలుగుతూ ఉంటూ ఉన్నాం. కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి లోకంలోనికి వెళ్ళేటువంటి ఆ యొక్క పరిస్థితులు కూడా ఉంటూ ఉన్నాయి. So we should not make them to go back to old situations. We have to keep them secure. We have to protect them in the way in the salvation situation, in the saved situation. మరి వాళ్ళు రక్షించబడినటువంటి ఆ యొక్క విధానంలో వాళ్ళను పెంచేటువంటి వారిగా ఉండాలి. మరి వాళ్ళు మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోయేటువంటి వారిగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళను కాపాడవలసినటువంటి అవసరం ఉంది. So all the administration outside, so there are no MPs, there are no MLAs, and there are no ruling people in nowadays government from Christian side or Christian population. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి మన ప్రభుత్వాలను చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ యొక్క ప్రభుత్వాల్లో మరి రకరకాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి రకరకాల మరి ఆ యొక్క కులాల్లో నుంచి మతాల్లో నుంచి వస్తూ ఉంటూ ఉన్నారు. కానీ క్రైస్తవ సంబంధమైనటువంటి మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజ్యాధికారం మరి కలిగి ఉండలేకపోతుంటున్నారు. Because of not having the ruling participation from Christian population, these voices are and their problems are not being raised in parliament, in any assemblies or parliaments. ఎందుకంటే ఇక క్రైస్తవుల యొక్క మైనారిటీలగా ఉంటున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో ఈ ప్రజల యొక్క అవసరాలను కానీ వారి యొక్క పరిస్థితులను కానీ మరి శాసనసభల్లో కానీ పార్లమెంట్లో కానీ మరి ప్రస్తావించలేకపోతూ ఉంటూ ఉన్నారు. So our responsibility is not only saving the people, not only saving the souls from the hell to heaven, but also to secure them and to protect them, to keep them in the saved situation, in the church staying situation. ఇక్కడ మనం గమనించగలిగితే ఏదో మనము సువార్త బోధించి వారిని రక్షించటం మాత్రమే కాదు, కానీ మరి వాళ్లకు భద్రతను కల్పించేటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. అది ఎప్పుడు జరుగుతుందంటే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో గళమెత్తినప్పుడే. Yes, it is possible only when you raise your voice as an MP, as a minister, as a MLA in the assemblies or in parliamentarian councils. మంత్రులుగా కానీ శాసనసభ్యులుగా కానీ పార్లమెంట్ సభ్యులుగా కానీ ఆయా సభల్లో ఈ యొక్క క్రైస్తవులను గురించినటువంటి వారి యొక్క అవసరతలను గురించినటువంటి వారి యొక్క అణిచివేతను గురించినటువంటి ఆ యొక్క విధానాన్ని మరి లేవనెత్తగలిగితే మరి ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోగలిగేటువంటి వారిగా ఉంటాం. So administration and ruling is also a ministry given by God to us as a precious ministry. ఈ యొక్క పరిపాలించేటువంటి ఆ యొక్క పరిచర్య కూడా చాలా చాలా ప్రధానమైనటువంటిదే. So it was given by God to us. అది దేవుడు మనకిచ్చిన పరిచర్య అది కూడా. So we have to do in our life. We have to do it in our life. But our Christian population is totally neglecting this administration or ruling ministry in our life. ఈ యొక్క పరిచర్య కూడా మనం జరిగించవలసినటువంటి వారిగా ఉన్నాం. అయితే దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ రాజకీయంతో మనకెందుకులే, వాళ్ళ జోలి మనకెందుకులే, ఆ పదవులు మనకెందుకులే అనుకుని నిర్లక్ష్యం చేసేటువంటి వారిగా ఆ యొక్క పరిపాలనను నిర్లక్ష్యం చేసేటువంటి వారిగా ఉంటూ ఆ యొక్క సభలలో క్రైస్తవుల పక్షంగా గళమెత్తలేకపోతూ ఉంటూ ఉన్నాం. So that is only the reason for the whole Manipur state to be destroyed. అందుకే ఆ యొక్క కారణం మూలంగానే మణిపూర్ లాంటి రాష్ట్రాలలో భయంకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి.
and in so many states in our India, anti-conversion bill was introduced and it is being implemented, and so many Christian people are being harassed and being treated very badly there in their states. అనేక ప్రాంతాల్లో, ఒక మణిపూర్ రాష్ట్రంలో మాత్రమే కాదు కానీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో మరి యొక్క హిందుత్వ బిల్లు అనేటువంటిది, ఇదిగో క్రైస్తవులుగా మరి ఉండకూడదు, మళ్ళీ వాళ్ళు హిందువుల్లోకే రావాలి అనేటువంటి ఓ బిల్ అనేటువంటిది యొక్క ప్రారంభం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. So many troubles and so many harassments are coming to Christian people, and they are breaking the churches, church buildings, and they are harassing the Christian children and women and children, and they are doing many problems to the Christian people only because they have no power in their hand. They have no this type of ruling ministry in their hands. ఆ యొక్క చట్టసభల్లో క్రైస్తవుల పక్షంగా మాట్లాడేటువంటి వాళ్ళు లేకపోవటం వలన, ఆ అధికారం అనేటువంటిది లేకపోవటం వలన సంఘాల్లో ఎన్నో హింసలు వస్తూ ఉంటూ ఉన్నాయి. ఎంతోమంది క్రైస్తవ బిడ్డలు మరి నాశనమవుతూ ఉంటూ ఉన్నారు. ఆ యొక్క చర్చెస్ పడగొట్టబడుతూ ఉంటూ ఉన్నాయి. ఎన్నో హింసలు అనేటువంటివి ఈ యొక్క క్రైస్తవ సమాజంలో, సంఘాల్లో వస్తూ ఉంటూ ఉన్నాయి. So God is warning this night to all the Christian people according to his holy scripture. My dear beloved people, please be awaken and open your eyes. Know this knowledge and have this type of ministry for my glory. దేవుడు ఈ రాత్రి కాల సమయంలో క్రైస్తవులైనటువంటి మనల్ని హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. నువ్వు మేలుకొని, నువ్వు నీ యొక్క మత్తులో నుంచి లేచి, ఇదిగో నీకు ఈ యొక్క అధికారం అనేటువంటిది నువ్వు కలిగి ఉండవాలి అని మరి ఆయన కోరుకుంటూ ఉంటూ ఉన్నాడు. So all people are very interested to take all other ministries but not this ministry. ఇక చాలామంది మరి వాక్యాన్ని బోధించే విషయంలో కానీ, పాటలు పాడేటువంటి విషయంలో కానీ, లేకపోతే మనం మాట్లాడుకున్నటువంటి రకరకాల ఆ యొక్క పరిచర్యల విషయంలో కానీ చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు. కానీ ఈ యొక్క చట్టసభల్లో గళమెత్తేటువంటి దానికోసం మరి ముందుకు రాలేకపోతూ ఉంటూ ఉన్నారు. So there is a great responsibility on our shoulders to pay for the days to come, like these days, that so many people, gifted people will come forward from Christian community to get this responsible ministry, that is ruling ministry. రానున్నటువంటి దినాల్లో మరి దేవుడు మరి అనేక మందిని మరి చట్టసభల్లోనికి తీసుకొని వెళ్ళినట్లుగా, ఆ విధమైనటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండునట్లుగా ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రార్థన చేయవలసినటువంటి వారిగా ఉన్న ధైర్యం తెచ్చుకొని మరి అటువంటి పరిచర్య కోసమై మరి ముందుకు రావలసినటువంటి వారిగా మనం ఉన్నాం. So outside India there are so many people in the ruling ministry, they are all Christians. భారతదేశంలో కాక మరి ఇతర దేశాల్లో మనం చూస్తూ ఉంటే అనేక దేశాలలో క్రైస్తవులైనటువంటి వాళ్ళు దేశాలను ఏలుతున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. So the 75% of world population are Christians. ప్రపంచ దేశాలలో 75% మరి క్రైస్తవులే ఉంటూ ఉన్నారు. So all the Christians are administrating and ruling the whole world. ఆ యొక్క క్రైస్తవులే భారతదేశం తప్ప అనేక దేశాలలో ఈ యొక్క క్రైస్తవులు చట్టసభల్లో ఉన్నారు. ఆ యొక్క దేశాలను శాసించగలుగుతూ ఉంటూ ఉన్నారు. But it is not happening in India. భారతదేశంలో మాత్రం అది జరగట్లేదు ఇంకా. So you have to be very careful about this, and you have to open your eyes, and you have to take care, and so we have to pray. We have to
pray. It's our responsibility. Lord, please send such a gifted people from our community to take this responsible ministry to lead us into power. ఇప్పటికైనా మన యొక్క కళ్ళు తెరుద్దాం, ఇప్పటికైనా రోషం తెచ్చుకొని ఈ యొక్క మరి చట్టసభల్లోకి క్రైస్తవులైనటువంటి వాళ్ళు వెళ్ళాలి అని తమ యొక్క గళమెత్తాలి క్రైస్తవుల పక్షంగా అని రోషం కలిగి మనం ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉందాం. It's our total responsibility. ఇది మన యొక్క పూర్తి బాధ్యత ఉంది. Okay, let us kneel down and ask God to give such a wonderful opportunities in our near future. మోకరించి మన యొక్క భవిష్యత్తు కొరకై మనం మాట్లాడుకున్నటువంటి యొక్క పరిపాలన కొరకై మనము ప్రార్థన చేసుకునేటువంటి వారిగా ఉందాం. So my dearly beloved people, so think and ask God, oh my heavenly Father, my dear Lord Jesus Christ, please Lord, listen to our prayer. అడుగుదాం. పరలోకమందున్న మా తండ్రి, ఇదిగో నాయన మా ప్రార్థనను మీరు ఆలకించండి. ఇదిగో నాయన యొక్క మాటలు దేవా, ఇదిగో నాయన మీరు ఆలకిస్తూ ఉంటూ ఉన్నారు నాయన, మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. Please Lord, raise gifted people amongst us, Lord. Please send them into this ruling ministry, Lord, to tell us about our problems, to tell us about our situations in the parliamentarian concepts and also in assemblies. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో అనేక మంది నాయన గిఫ్ట్ కలిగినటువంటి వాళ్ళని, అనేక మంది సామర్థ్యం కలిగినటువంటి నాయన ప్రజలను క్రైస్తవ కుటుంబాల్లో నుంచి, క్రైస్తవ సమాజంలో నుంచి లేవనెత్తి చట్టసభల్లో క్రైస్తవుల పక్షంగా గళమెత్తునట్లుగా నాయన మీరు లేవనెత్తి పంపించండి అయ్యా అంటూ మనం ప్రార్థన చేద్దాం. Lord Jesus, please raise a government which can help such a needy Christian people, needy Christian church and needy Christian community, Lord. They are being oppressed by so many people in this society. ప్రభువా, ఈ యొక్క సమాజంలో అనేక మంది దేవా బాధపడుతూ ఉంటూ ఉన్నారు, అనేక మంది హింసించబడుతూ ఉంటూ ఉన్నారు నాయనా. ఇదిగో ఈ యొక్క హింసల నుంచి, ఇదిగో ఈ యొక్క మరి తప్పించుకునేటువంటి, ఈ యొక్క హింసలను అరికట్టేటువంటి వారిగా ఉండునట్లుగా అనేక మంది సామర్థ్యం కలిగినటువంటి వారిని మీరు లేవనెత్తండి అయ్యా. Lord Jesus, ప్రభు, it is possible for can give anything that is being asked in your name. యేసయ్యా, మీ నామంలో ఏది అడిగితే నాయన అది సాధ్యం చేస్తానంటూ ఉన్నావు. So let us pray to God intently.